ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడితిరి, మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. కాబట్టి మీరు ధైర్యమును కోల్పోకుండా ఉండండి, దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానము కలుగునని చెప్తున్నాడు. అవును, మనము కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవించినప్పుడు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాము. అయితే మనము ఎంత మాత్రం కూడా మన ధైర్యాన్ని కోల్పోకుండా మనము నిబ్బరము కలిగి దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే అందుకు ప్రతిఫలముగా దేవుడు గొప్ప బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. అవును, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం ప్రకారముగా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అవును, ప్రభువు వచ్చినప్పుడు ఆయన ప్రతి వారికి వారి క్రియల చొప్పున వారికి సిద్ధపరిచిన జీతాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి పిల్లరా, మనము ఈ లోకంలో దేవుని కొరకు నిందైన మానమైన శ్రమైన పడినట్లయితే దానికి ప్రతిఫలముగా దేవుడు మనకు గొప్ప బహుమానం అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పరిధిలో చేయనుగాక. ఆమేన్.